హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు కుశల్ అకాడమీ. ఎంపిక మీది శిక్షణ మాది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు నీట్ 2021 ప్రాబ్లం మనం చూద్దాము. సో ఏదైనా ప్రాబ్లం మనం ఈజీగా చేయాలంటే ఫిజిక్స్లో ముందు ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకుందాం. చూడండి, ఈజ్ గివెన్ the effective resistance of the parallel connection that consists of 4 wires of equal length and equal area of cross section and same material is 0.25 ohms. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే he is given 4 resistors are connected in parallel. So that means he is given 4 resistors here. So this is the one resistor and this is the another resistor and this is the one more resistor and this is the one more resistor. These 4 resistors are connected in parallel. So this is the R1, this is the R2, this is the R3, this is the R4. So what he is given these 4 resistors are equal. So that means R1 equal to R2 equal to R3 equal to R4. These all are equal. Let us say that value equal to R. And he is given these all are connected in parallel. So మనం ఇక్కడ parallel connection formula యూజ్ చేద్దాము. The parallel connection formula equal to 1 by R equivalent equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3 plus 1 by R4. So he is given R equivalent value equal to 0.25. So ఇక్కడ substitute చేయండి. That is equal to 1 by R1 equal to R, R2 value is also R, R3 value is also R and R4 value is also R. That is equal to 1 by 0.25 equal to 4 by R. From this you calculate R equal to 4 into 0.25, that is equal to 1 ohm. So మనం ఈ ఇండివిజువల్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కున్నాము. అంటే ఇక్కడ R1 వాల్యూ ఈక్వల్ టు R2 వాల్యూ ఈక్వల్ టు R3 value equal to R4 value equal to how much? 1 ohm resistor. Okay, next continue చేద్దాం. చూడండి, what will be the effective resistance if they are connected in series? ఇప్పుడు ఈ రెసిస్టర్స్ అన్ని సిరీస్ లో కనెక్ట్ చేస్తే what is the equivalent resistance value? సో సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ ఈక్వల్ టు ఫార్ములా R equivalent equal to R1 plus R2 plus R3 plus R4. So we get R1 equal to 1 ohm, R2 equal to 1 ohm, R3 equal to 1 ohm, R4 equal to 1 ohm, and finally we get 4 ohms. So that the answer is 4 ohms. So option D is right answer. Dear students, here you observe, మనం ఇంత చేయడానికి మనకి మినిమం 2 minutes or 3 minutes పడుతుంది. బట్ నీట్లో మనం 1 minute లో మనం ఆన్సర్ చేయగలగాలి. సో ఇంత పెద్ద ప్రొసీజర్ మనం చేసామనంటే మనకి టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని 1 minute లో ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను, చూడండి. సో హీఈస్ గివెన్ హియర్ ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 0.25. సో ప్యారలల్ కనెక్షన్ లో నెంబర్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టర్స్ కనుక ప్యారలల్ లో కనెక్ట్ చేసినప్పుడు ఒక ఫార్ములా ఉందమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఆర్ బై ఎన్, వేర్ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్. ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్, ఇవి ఈక్వల్ రెసిస్టర్స్. ఓకే, సో దట్ 0.25 ఈక్వల్ టు ఆర్ బై 4. ఫ్రమ్ దిస్ యూ క్యాలిక్యులేట్ ఆర్ ఈక్వల్ టు 1 ohm అండ్ దెన్ యూ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 4 into R, దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 1, దట్ ఈస్ ఈక్వల్ టు 4 ohms. అంటే మనం ఈజీగా 1 minute లో, లెస్ దాన్ 1 minute లో మనం ఆన్సర్ చేయగలం. మనకి ఈ ఫార్ములా కనుక మనం నేర్చుకున్నట్లయితే, ఈ షార్ట్ కట్ ఫార్ములా కనుక మీకు తెలిస్తే లెస్ దాన్ 1 minute లో మనం ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా, క్లియర్ కదమ్మా? సో ఇలాంటి షార్ట్ కట్స్ తోటి మీకు కోచింగ్ కావాలి అంటే వెంటనే మీరు కుశల్ అకాడమీకి వచ్చి మీరు అకాడమీలో జాయిన్ అవ్వండి. షార్ట్ టర్మ్ కోచింగ్ మనకు 17వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మీకు అన్ని షార్ట్ కట్ మెథడ్స్ లో మీకు కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.